హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మా పెదనాన్నగారి మనవడిది పసుపు ముహూర్తం అండి. అంటే పసుపు కుంకుమ, పసుపు కొమ్ములు, అలాగే విఘ్నేశ్వర బియ్యం కొనే ముహూర్తం అనమాట. ఈరోజే మధుపర్కాలు కూడా కొనేస్తామండి. కొనేసి బీరువాలో పెట్టుకుంటాము. సో మేమైతే సెట్టిగారి కొట్టుకి వెళ్ళిపోయాము అందరమును. ఇంకా టైం ఉండటం వల్ల మేమైతే ఇలాగ సెట్టిగారి కొట్టు ముందు అరుగు మీద కూర్చున్నాము. చూడండి, స్వామివారి దర్శనం కోసం ఎదురు చూసే భక్తుల్లాగా మా సెట్టిగారి దర్శనం కోసం ఎదురు చూస్తాం అనమాట. ఫన్నీగా జోక్ చేసుకుంటూ అలా ఒక పావు గంట అయితే గడిపేసాము. ఇక టైం రానే వచ్చింది. సెట్టిగారు అయితే మేడపైకి రమ్మని మమ్మల్ని పిలిచారు. మేమేమో మేడపైకి వెళ్తున్నాము. మేడపైకి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా 5 మినిట్స్ టైం ఉందన్నమాట. సో మేమైతే ఒక్కొక్కళ్ళం సెల్ ఫోన్ చూసుకొని ఎప్పుడు టైం అవుతుందా అని ఎదురు చూస్తున్నామండి. మా ఊళ్ళోని ఏ పెళ్ళైనా కూడా ఈయన దగ్గరే మేము పసుపు కుంకుమ, ఇంకా పసుపు కొమ్ములు, విఘ్నేశ్వరుడు బియ్యం అన్నీ కొంటామన్నమాట. ఇది మా ఆనవాయి. ఈయన చెయ్యి చాలా మంచిది, చెయ్యి చల్లదనం అంటారు. ఈయన టైం అయిపోయింది కదా, చక్కగా మా అందరికీ ఇచ్చేసారు. మేము అందరం కూడా అందుకున్నాము. వెళ్ళిన వాళ్ళందరం కూడా చెయ్యి కవర్ పైన వెయ్యాలండి. అది మాత్రం మాకు సెంటిమెంట్ అనమాట. మేమందరం కూడా పసుపు కుంకుమ అన్నీ తీసుకొని మళ్ళీ ఎవరి మట్టుకాళ్ళం రిటర్న్ అయిపోయి ఇంటికి అయితే వచ్చేసాము. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ కొంచెం ప్రాసెస్ అనేది ఉంటుంది. తీరా ఇంటికి వచ్చిన తర్వాత ఒక వైట్ టవల్ తీసుకొని ఆ వైట్ టవల్లోని పసుపులోని ముంచేసి పసుపు టవల్ కింద చేసేసుకుని ఆ టవల్లోని తమలపాకులో వినాయకుడిని పసుపుతో చేసుకుని ఆ విఘ్నేశ్వరుడికి పూజ చేసి హారతి ఇచ్చేసి ఆ టవల్లోనే మేము తీసుకొచ్చాం కదా మన సెట్టిగారి దగ్గర కొని బియ్యాన్ని, ఆ బియ్యం అందరం కూడా ఒక్కొక్కళ్ళం 3 పిడికిళ్ళ చొప్పున వేస్తామండి. ఈ బియ్యంతోనే మనం 16 రోజుల పండుగ రోజు చూడండి పందిరి దగ్గర పరమాన్నం ఏదో వండుతారు కదా, పులుసు పులగం వండుతారు అనుకుంటా. పులగం వండుతారండి ఈ బియ్యంతోనే. సో ఈ బియ్యాన్ని ఇలా ముడి కట్టేసుకుని దేవుడి మూల పెట్టేసుకోవాలి కిందన. మేమంతా కూడా చక్కగా దేవుడి మూల పెట్టేసాము. అన్నీ చేసి ఏర్పాటు చేసాము. మేమంటే నేనేం చేయలేదనుకోండి, అన్నీ చేసేసాము. చేసిన తర్వాత మా వదిన అందరికీ తాంబూలాలు ఇచ్చారు. అందరం కూడా తాంబూలాలు తీసేసుకున్నాము. 11 గంటలకి మళ్ళీ వెళ్ళి బ్రహ్మముళ్ళు పంచాయితే కొనేస్తామంట. ఈరోజు ఎప్పుడైతే పసుపు ముహూర్తం జరిగిందో పసుపు ముహూర్తం రోజే బ్రహ్మముళ్ళు పంచి కూడా కొనేసుకోవాలండి. మేమందరం కూడా తాంబూలాలు అందుకున్నాము. తాంబూలాలు తీసేసుకొని టిఫిన్లు తినేసి కొంతసేపు హ్యాపీగా కబుర్లు చెప్పుకొని ఎవరింటికి వాళ్ళం వెళ్ళిపోయాము. సో నా మాటలు అయితే కొంచెం తడబడుతున్నాయి. ఓకే, ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.